డాడీ నాన్న చెప్పు నాన్న. డాడీ నాకు ఎంసెట్లో పెద్ద కాలేజీలో ర్యాంక్ సీట్ వచ్చింది డాడీ. అవునా, చాలా సంతోషం నాన్న. ఎక్కడ నాన్న అది? 300 కిలోమీటర్స్ దూరంలో డాడీ. ఓ చాలా దూరం నాన్న. ఎలా ఎలా ఉంటావు మరి అక్కడ అంత దూరంలో? డాడీ మంచిగా చదువుకుంటా డాడీ. చాలా దూరం వెళ్తున్నావే. సరే, నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. నువ్వు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నావు కాబట్టి నీకు అక్కడ మంచి చెడు చెప్పేవారు ఎవరు ఉండరు. కాబట్టి నువ్వు దేవుణ్ణి అనుకొని దేవునితో ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ దేవుని అనుకొని ఉండాలి. నేను నీ గురించి ప్రార్థన చేస్తాను. తండ్రి ప్రభా, ఇదిగో నీ కుమారుడు దూర ప్రాంతాలు వెళ్తున్నాడు ప్రభా, చదువు నిమిత్తము ప్రభా, పై చదువుల నిమిత్తము ప్రభా. తండ్రి నాయన జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధాత్మతో నింపివేయమని అడుగుతున్నాం ప్రభా. మీ దూతలు కావాలి ఉంచండి ప్రభా. ఈ బిడ్డ చుట్టూ మీ కంచి వేసి కాపాడమని అడుగుచుంటూ ఈ బిడ్డని మీ జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటూ ఈ బిడ్డని మీకే సమర్పిస్తూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుని యేసునామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా వెళ్ళి చదువుకో. సరే అన్న. వీడేంట్రా కొత్తగా వచ్చినట్టున్నాడు, చాలా సైలెంట్గా ఉన్నాడు, ఇన్నోసెంట్గా ఉన్నాడు, మన ఎదురు కూర్చున్నాడు. అవునరా, నిజంగానే సైలెంట్గా ఉన్నాడు రైడు. ఒకసారి వెళ్దామా పిలువ అని సరదాగా ఆడుకుందాం. బ్రో? ఇలా రా ఒకసారి బ్రో. ఏం లేదు బ్రో, సరదాగా పిలిచా. కూర్చో. సరే బ్రో. అమాయకంగా ఉన్నాడురా, భలే ఆడుకోవచ్చు మనం. అవునరా, వీళ్ళు మంచి వాళ్ళలాగా ఉన్నారే, నన్నే ఫస్ట్ పిలిచారు, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దాం. బ్రో ఏంట్రా వాడిని పిలుస్తారు? అరే వాడు చూడడానికి కొంచెం రిచ్గా కనబడుతున్నాడు రా, స్టైల్గా ఉన్నాడు, మనకు పనికి వస్తాడు రా, ఫ్రెండ్ చేసుకుందాం. డబ్బుల విషయం కూడా పనికి వస్తాడు మనకి. అవునరా మామ, వీడి వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నారా. ఆయన ఫ్రెండ్ చేసుకోవాలరా మనం. నిజమేరా, ఈ విషయం నాకు అసలే గుర్తు రాలేదు. ఒకసారి ఆయన బలవంటే మనలో కూర్చోబెట్టుకున్నాం. బ్రో ఏంటి బ్రో? ఇలా రా ఒకసారి. ఒక్కడు ఏం చేస్తావు అక్కడ? మాతో వచ్చి కూర్చో బ్రో. సరే బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఐఎమ్ సారీ. హాయ్ బ్రో. అభి బ్రో. హాయ్ బ్రో. ఏ ఊరు బ్రో నీది? బ్రో గుంటూరు బ్రో. ఎంసెట్ కౌన్సిలింగా? అవును బ్రో. 10,000 బ్రో. బ్రో నీ నెంబర్ బ్రో. 000033. పరిచయమైన 3 రోజుల తర్వాత. అబ్బా బోర్ కొడుతుంది హాస్టల్లో. సాయిగాడికి ఫోన్ చేద్దాం అలా బయటికి వెళ్ళడానికి. హలో అభి, సాయి, ఏం చేస్తున్నావురా? ఏం చేయట్లేదురా, ఖాళీయరా. అరే మామ రారా, బయటికి వెళ్ళొచ్చి సరదాగా. సరే వస్తాం, ఆగరా. మన వాళ్ళందరం తీసుకొచ్చారా? సరే తీసుకొస్తారా. మామ మనోడు పిలిచాడురా, కొత్తడు. ఏంటంట్రా? బయటికి వెళ్దాం అంటున్నట్రా, వెళ్దామా? మరి పిలిచినప్పుడు వెళ్ళకుండా ఏం చేస్తారు? పదండి. మరి ఏం చేస్తాం, పదండి. రే రారా, నువ్వు రావా? లేదురా, నేను రానురా, బైబిల్ చదవాలి, మీరు వెళ్ళండి. ఒరే పద్దాగా చదువుతూనే ఉంటావు కదరా బైబుల్, ఇప్పుడు చదవకపోతే నవ్వుతా ఏంటి? రారా. లేదురా, మీరు వెళ్ళండి రా. ఒరే నువ్వు నీ బైబుల్ రారా బాబు, పద్దాలు చదువుతూనే ఉంటావు. దా. అరే, లే, కొత్త ఫ్రెండ్ ఫ్రెండ్ పిలిచాడు, కొత్త ఫ్రెండ్ రారా. పిలిచినప్పుడు కూడా రాకుండా ఉంటావు ఏంట్రా నువ్వు? రారా, నువ్వు రేపు చదువుతా రా. సరేలే. మామ హాయ్ రా. హాయ్ రా. అరే రండిరా, షాప్కి వెళ్దాం. పదండ్రా. పదండి. అన్న ఒక కూల్ డ్రింక్ ఇవా? కూర చెయ్యిచ్చే. అన్న సిగరెట్ అవ్వా? అన్నా నాకు సిగరెట్. అరే మీకు ఈ అలవాట్లు కూడా ఉన్నాయారా? మాయా బాగుంటుంది మాయా, తాగితే స్ట్రెస్ అంతా పోద్ది మాయా. డబ్బులు లేదురా. మాయ డబ్బులు ఇచ్చి మాయ. అరే మీకు ఈ అలవాట్లు కూడా ఉన్నాయారా? మాయ మన మగవాళ్ళం మాయ, ఇలాంటివన్నీ చెయ్యాలి మాయ. ఏంది మాయ నువ్వు వాళ్ళకంటావు? అరే ఎందుకురా, మీకున్న అలవాట్లు కూడా వాడికి నేర్పిస్తారు. నేను చెప్పినా 10 సార్లు చెప్పినా మీరు వినట్లేదు. మీకున్న అలవాట్లు కూడా వాడికి నేర్పిస్తున్నారు. తప్పురా అది. ప్రవీణ్, అలా నేర్పించకండి. నువ్వు చేయవు, చేసే వాళ్ళని కూడా చెడగొడతావు ఎందుకురా? నువ్వు మాట్లాడుకుంటూ అవి ఉండరా. మంచి అలవాట్లు కాదురా, అరే అందుకని మాకు చెప్తున్నా. అడ్డుకొస్తే మాకు తెలుసురా, వెళ్ళిపోయి బీటెక్ అన్నకి ఇవన్నీ కామన్ రా. ఎందుకురా నువ్వు మధ్యలో మాకు ఇన్వాల్వ్ అవుతావు? నువ్వు చేయవు, చేసే వాళ్ళని చెడగొడతావు. వీళ్ళేంటి సిగరెట్ అంటున్నారు, మగవాళ్ళు అంటున్నారు, బీటెక్ అంటున్నారు. సిగరెట్ తాగొచ్చా? తప్పు కదా? పర్లేదులే, తాగు తాగు. ఫస్ట్ టైం కదా నీకు, ఎప్పుడు చేసి ఉండవు. ఫస్ట్ టైమే కదా, పర్లేదు, ఒకసారి తాగితే ఏమవుతులే, అది మంచి పనే. చెయ్యి. తీసుకురా ఒకసారి చూడరా. వద్దురా రే, వద్దురా. వాళ్ళకున్న ఎడిక్షన్స్ నువ్వు ఎడిక్ట్ అవ్వకు. స్మోకింగ్ చాలా ప్రమాదకరం. అవి ఒకసారి ఎడిక్ట్ అవుతే మళ్ళీ దాని నుండి రావడం చాలా కష్టం. సో ఎడిక్ట్ అవ్వక అటువంటి దానికి. వాడు అలాగే అంటారు రా, వాడి మాట నువ్వు పట్టించుకో. నువ్వు రా, నువ్వు అదరా ఎదురా మామ, పిలిచిరా. సిగరెట్టే మాయా. తప్పలేదు, అలానే అలానే ఉంది. ఏంట్రా ఇది ఎలా ఉంది? ఫస్ట్ టైం అలానే ఉండిద్ది. ఒక్కసారి వేసుకుంటే స్ట్రెస్ మొత్తం పోయిద్ది. చూడు చూడు, పొగలదు రింగులు రింగులు వస్తాయి చూడు. ఆహా, ఓ ఏ మా ఊళ్ళో రేంజ్లో వదలలేదుగా. మళ్ళీ ఒకసారి వదులు.
అది అది రింగ్ భలే ఉంది మాయా. నీకు కూడా అలవాటు అయిపోయింది చూసావా? అదిరా ఎలా ఉంది ఇప్పుడు నీకు? బాగుందిరా. చెప్పాం కదా నేను చెప్తే ఏం లేదు, ఆడు చెప్పినవి అంటున్నావు. సరే మరి. సరేరా, కాలేజీలో కలుద్దాం. అరే మాయ ఆకలేస్తుందిరా, బయటికి వెళ్దామా? మన దగ్గర డబ్బులు లేవు కదరా. మన దగ్గర డబ్బులు లేకపోతే ఏమందిరా, మన ఏటీఎంకి ఒకసారి ఫోన్ చేయండి ఏమంటాడు? అవునా, మన ఏటీఎం ఉన్నాడు కదా, అడిగి ఫోన్ చేద్దాం ఒకసారి, ఆగండి. చెయ్యి నువ్వు. మాయా హలో మామ, చెప్పురా. ఖాళీనా? ఖాళీయరా. బయటికి వెళ్దామేంటి? బయటకా? బిర్యానీ తిన్నాను రా. బిర్యానీ వెళ్దాంరా. సరే వస్తాను, నాకు. హాయ్ రా. హాయ్ రా మామ. హాయ్ రా. రండిరా, బిర్యానీ అన్న రెస్టారెంట్కి వెళ్దాం. అన్న 2 బీర్లు ఇవా? అన్న స్కానర్ చెప్పు. రే ఎందుకురా రే, మీకున్న అలవాట్లన్నీ వాడికి నేర్పిస్తున్నారు కదరా. ఇప్పటికీ మీకున్న స్మోకింగ్, బెట్టింగ్ అన్నీ ఉన్నాయరా. వాడికి నేర్పించడం ఎందుకురా మళ్ళీని? వాడు పాడైపోతున్నాడు కదరా. అరే నువ్వు పెద్ద నసగాడులా ఎప్పుడు మామూలుగా అంతా ఏంటి? తాగనేవు నువ్వు, తాగిన వాళ్ళు తాగిన ఎంజాయ్ ఇప్పుడే చేయాలి. ఇంకెప్పుడు చేస్తావు చెప్పి ఎంజాయ్. తప్పురా, అది అలా చేయకూడదు. నువ్వు తాగురా, తాగురా, నువ్వు తాగురా. నువ్వు తాగు, తాగిన వాళ్ళు తాగనేవు. వాడు తాగడరా బాబు, మనల్ని సాగు కొడతాడు వాడు. అరే నువ్వు తాగురా, భలే ఉంటుంది. ఇప్పటికి ఇలా బక్క సిక్కిపోయావు. తాగు, నువ్వు ఒక రేంజ్లో ఉంటావు. కూర్చో. స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి, స్తోత్రము స్తోత్రము తండ్రి, గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకే వందనములు తండ్రి. నాన్న తండ్రి, నాన్న ప్రభా, ఈ సాయంత్రకాల సమయం ఉంది ప్రభా. నాన్న ప్రభా, పాదాల చెంత చేరి బ్రతిమలాడుతున్నాను. ఇదనమున ప్రభా, మా స్నేహితుల నిమిత్తమే ప్రార్థిస్తున్నాను తండ్రి. నాన్న తండ్రి, నీకు ఆయాసకరమైన జీవితాన్ని రప్పించేవారుగా ఉన్నారు కదా ప్రభా. నాన్న ప్రభా, నీకు విరోధకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు కదా ప్రభా. నాతో ఉన్న స్నేహితులే ప్రభా ఈ విధంగా చేయడం నీకు ఇష్టం కాదు కదా తండ్రి. నాన్న వారిని మార్చండి తండ్రి. నాన్న ప్రభా, ఒక్కసారి మీరు క్షమించండి తండ్రి. నా ద్వారా ప్రభా, నేను చెప్పిన మాటల ద్వారా ప్రభా వారిని నమ్మడానికి ప్రభా, వారు గ్రహించడానికి మీరు వారిని ప్రభా శక్తిని దయచేయండి తండ్రి. మారు మనసును కలగచేయండి తండ్రి. రక్షణ కలగచేయండి తండ్రి. మీరు అర్థమైన ప్రభా అలవాట్లకు ప్రభా బానిసైపోతున్నారు తండ్రి. దయతో వారిని క్షమించి తండ్రి, నీ బిడ్డలుగా ప్రభా నీ యందు ప్రభా నాన్న ప్రభా వారి మనసును త్రిప్పడానికి, వారిని ప్రభా వారి మనసును త్రిప్పడానికి వారికి ప్రభా మంచి శక్తిని, మంచి బలమును దయచేయమని యేసు నామములో అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. రా మాయా, తాగురా. ఓరే బాబు, నాకు వద్దురా. అప్పటికే సిగరెట్లు అవి అలవాటు చేశారు, నాకు వద్దురా బాబు. మాయ ఇప్పటికే బక్క సిక్కిపోయి నువ్వు ఇది తాగితే ఎలా ఉంటావు తెలుసు మనిషివి. అమ్మాయిలు అందరూ నిన్నే చూస్తారా క్లాస్లో? క్లాస్లో నిన్నే హీరో అంటారు అందరూ, తాగరా మాయా. వద్దురా బాబు, నాకు వద్దురా బాబు. పర్లేదు తాగురా నువ్వు. నాకు వద్దురా బాబు. వద్దురా వద్దురా, నాకు వద్దురా. అరే తాగురా నువ్వు అంతే. నాకు వద్దురా బాబు, వదిలేండి రా. ఎట్టుంది? రాయిలాగా ఉందిరా. అదే ఇది తాగి చూడు, ఒక్క రోజులో నీకు ఏంటో తేడా చూపించింది. రారా. వద్దురా, నాకు వద్దురా. నువ్వు రారా నాకు వద్దురా. వీళ్ళేంటి బీర్ అంటున్నారు, తాగమంటున్నారు. తాగుదామా వద్దా? నువ్వేం ఆలోచించుకో, అది మంచి పద్ధతే. వాళ్ళు బాగానే చెప్తున్నారు, నువ్వు అంతే తాగు. అది ఎప్పుడు ట్రై చేయలేదుగా, ట్రై చేయి, పర్లా ఏమవుతుంది, అది మంచి పద్ధతి. ఎన్నిసార్లు అడగలరా నిన్ను? తాగు తాగు, ఏమవుతుంది, తాగు మాయా, తాగు. ఏంట్రా ఆయన చేతికి ఉంది? ఫస్ట్ టైం అలానే ఉంది. ఒకసారి కొంచెం తాగి చూడు, మళ్ళీ ఒకసారి తాగి చూడు. తాగు తాగు, ఒకసారి తాగు మాయా, ఏమవుతుంది, తాగు. అబ్బో, ఇంకా చేతికి ఉందిరా. అబ్బో వచ్చాడయ్యా. అరే చిన్నప్పుడు గోడను పట్టుకొని నడిచావా, ఒక్కడే నడిచావా? గోడను పట్టుకొని. మరి ఇది కూడా ఫస్ట్ టైం అలానే ఉండేది. ఫస్ట్ చేదుగానే ఉండేది, తాగే కొంత తీయగా ఉంటుంది, కిక్కు. అంతేనంటావా? అంతే, ఒక్కసారి తాగి చూడు. తాగు నీకు ఎందుకు? లేపు మరి దెంతకో. అది అది ఏయ్ అది రా. భలే ఉందరా. మరి ఏంటో ఒక దాంట్లో కిక్ ఎలా ఉంటుంది, వేరే లోకానికి వెళ్ళొచ్చు. తాగు మాయా, తాగు తాగు. ఏయ్ నువ్వు తగ్గకు మరి. రే ఇదేంట్రా కళ్ళు తిరుగుతుంది? ఫస్ట్ టైం కదరా, అలానే ఉంటుంది. అరే ఆడు ఇంటర్ పడిపోతున్నాడు. అదే అరే ఎప్పుడో పడిపోయాడు ఏంట్రా ఇడు? ఈడైంది ఫస్ట్ టైం కదా. పెడతాం పని. అరే డబ్బులు పడ్డారా? తీరా డబ్బులు తినే దగ్గర. నెక్స్ట్ డే అంట కాలేజ్. హాయ్ రా మాయా. హాయ్ రా. రాత్రి ఎలా ఉంది కిక్కు? రే రాత్రి సంగతి పక్కన పెట్టండి రా. జేబులో డబ్బులు ఉండాలి రా, చాలా డబ్బులు. డాడీ ఫీజు కట్టమని ఇచ్చాడు రా. మీరు అని చూసారా? ఏమైనా జేబులో ఉండాలి రా డబ్బులు, ఫీజు కట్టమని ఇచ్చాడు రా. ఎక్కడ పెట్టుకున్నావు? మనం రాత్రి సిట్టింగ్ చేసినప్పుడు ఉన్నాయి రా జేబులో. తర్వాత ఎక్కడికి వెళ్ళినా తెలియదురా. తాగిన మొత్తం ఇంకా దగ్గరదే మరి, సరిగ్గా చూసుకోవాలి, జేబులో ఉంటుంది చూడరా. అరే కాదురా, జేబులోనే ఉండాలిరా. నాకు గుర్తురా బాగా. తర్వాత ఏమైందో గుర్తులేదురా. మేము తీయలేదు మాయా, అలా ఎంత ఏంటమ్మా నువ్వు? అరే మాయా, మేము ఫ్రెండ్స్ అమ్మా, ఎలాగెందుకు చేస్తాను చెప్పు నీ డబ్బుల్ని. కాదురా, అవే రా ఉంది నా దగ్గర డబ్బులు. అవే పోయినాయి. ఇప్పుడు నా దగ్గర రూపాయలు లేవురా. అప్పుడు మరి ఫీజు కట్టాలి. డాడీకి ఫోన్ చేస్తాడు, ఫీజు కట్టామని అడుగుతాడు. ఏం చెప్పాలరా నేను? చెప్తున్నాం కదరా మేము ఫ్రెండ్స్ రా, అలా చెయ్యమరా మేము.
నువ్వు చూడు ఎక్కడ పడిసిపెట్టు, ఒకసారి ఆలోచించు ఎక్కడ పడిసిపెట్టు. ఎక్కడ పడలేదురా, జేబులోనే పెట్టారా, నాకు బాగా గుర్తురా. మీరు పిలిచినప్పుడు కూడా జేబులోనే ఉన్నారా. అభి ఇప్పుడు ఏంటి ఫీజు కట్టాలా? అర్జెంటుగా కట్టాలరా. సరే నేను ఒకటి చెప్తాను చేస్తావా? చెప్పు. ఫోన్లో ఒక యాప్ ఉండిద్దిరా, బెట్టింగ్ యాప్. 1,000 2,000 అలా వేసాం డబల్ వస్తాయి. అందుకే నువ్వేదో ఒకటి చేసి ఎలా కూడా ఒక 2,000 చూసుకున్నావంటే దాన్ని డబల్ చేయొచ్చు, కాలేజ్ ఫీజు కూడా కట్టేయచ్చు. అవునరా, నువ్వు చెప్పేది కరెక్ట్. ఆ 1000 2,000 కూడా లేవు కదరా, ఉన్న మొత్తం డబ్బులన్నీ పోయినాయి కదరా. ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలరా నేను? నువ్వు అనుకుంటే సాధించగలవు అభి. ఒక్కసారి మీ డాడీకి ఫోన్ చేసి అడుగు, ఏదో ఒకటి చెప్తే కంపల్సరీ కొడతారు పేరెంట్స్. ఒకసారి అడిగి చూడు, కంపల్సరీగా వస్తాయి. నిజంగా వస్తాయి అంటావు, పోతాయారా? కంపల్సరీగా వస్తాయిరా, మేము వేస్తున్నాం. మా హాస్టల్ ఫీజు కూడా మేము అలానే కడుతున్నాం రా. హలో డాడీ. నాన్న చెప్పు నాన్న. డాడీ ఎలా ఉన్నావు డాడీ? బాగున్నా నాన్న, నువ్వెలా ఉన్నావు? బాగున్నా డాడీ. అది ఎంత ఎలా ఉంది కాలేజ్ అంతా, ఫ్రెండ్స్ అది బాగున్నారు అందరూ? అంతా బాగానే ఉంది డాడీ. నేను కాలేజ్ ఫీజు కట్టేసినావా? కాలేజ్ ఫీజు కట్టేసా డాడీ. మరి నాకు ఏంటి మెసేజ్ నోటిఫికేషన్ ఏం రాలేదు కాలేజ్ నుంచి? అది సర్వర్ బిజీ ఉందని చెప్పి వారం తర్వాత వచ్చిందండి డాడీ మెసేజ్. అవునా, సరే నాన్న. మరి నీకు ఖర్చులకి ఏమైనా డబ్బులు ఉన్నాయా? ఆ విషయం ఏం చేసే డాడీ, బుక్స్ కొనుక్కోవాలి డాడీ, కొంచెం డబ్బులు అవసరం ఉంది డాడీ. 2,000 దాకా కావాలి డాడీ. అయ్యో, ఇప్పటికే అప్పు చేసి నీకు కాలేజ్ ఫీజు కట్టాను. సరే నాన్న, నీకు ఒక 10 నిమిషాల్లో నీకు డబ్బులు పంపిస్తాను, నీకు చూడు. సరే డాడీ. అరే మామ, డబ్బులు వచ్చినాయిరా, డాడీ వేసాడురా. వచ్చాయా? వచ్చాయిరా. బెట్టింగ్ యాప్ ఓపెన్ చేయాలి, చెప్పాగా నీకు. మామ చూడరా, నాకు తెలియదురా అది. కింగ్ 11 నుండి తను ఓపెన్ చేయిండ్రా. ఇంకోరా, ఇది ఓపెన్ చేయాలి. దీంట్లో చూసావా? ఎందుకురా ఇప్పటికే ఆడికి స్మోకింగ్ డ్రింకింగ్ అన్నీ నేర్పించారు, మళ్ళీ బెట్టింగ్ ఒకటి, మళ్ళీ ఎందుకురా వాడికి నేర్పించకండి. అరే నువ్వు పెద్ద నష్టగాడు ఎవరో, ప్రతి దాంట్లో అద్దత్తు పెట్టి నువ్వు అలా పక్కన అందా కదా. అవి మంచి అలవాట్లు కాదురా, అవి నేర్పించకూడదు. మరి ఇప్పుడు ఏంటి, ఆడి ఫీజు నువ్వు కడతావా? కడతానంటే చెప్పరా, మేము సైలెంట్గా ఉంటాం. ఆడి దగ్గర డబ్బులు లేవనే కదా మేము బెట్టింగ్ వేయించేది, డబ్బులు అవుతాయనే కదా. ఇప్పుడు నువ్వు కడతానంటే చెప్పు, మేమేమన్నాం. కడతావా? ఇప్పుడు ఏం మాట్లాడు, ఇది చేయండిరా. ఇంకో మాయా, యాప్ ఓపెన్ చేసి డబ్బులు వెళ్ళి చూడు, వేస్తాను చూడు నెంబర్ మీద. మాయా 4,000 వచ్చారా? రే నిజమేరా? చూసావా? అరే ఆ డబ్బులు తీసుకొచ్చా? రేట్ అకౌంట్లో పడిపోతారు. చెప్పాం కదా మాయా, రెట్టింపోతాయి డబ్బులు. ఇంకోసారి ఏంటి ఆడికి ఇంకా నమ్మబుద్ధి కాదు. ఇంకోసారి చూపి ఆడికి చూడు, 4,000 వేస్తాను చూడు. మా 8,000 అయిపోయినాయి మాయా. రే 8,000 వచ్చినాయిరా. ఇప్పటికైనా నమ్ముతావా? నమ్మారా? మరి వచ్చిన వాటిని అలా ఉంచుకుని పార్టీ చేసుకున్న పని రా. రే ఫీజు కట్టాలరా. ఫీజు తర్వాత కట్టుకుని రారా. రే ఫీజు కట్టాలి కదరా. రే మళ్ళీ వేసుకోవచ్చు, మళ్ళీ వస్తే మళ్ళీ కట్టుకోవచ్చు. రారా, ఎంజాయ్ చేద్దాం. పదరా. ఇంకప్పుడు చేస్తాను కదా. నెక్స్ట్ డే అంతా కాలేజ్. హాయ్ రా మాయా. హైరా. అరే మామ, ఫీజుకి డబ్బులు రా, ఎలా రా అప్పుడు? నాకు తెలిసిన ఒక యాప్ ఉందిరా, ఆ యాప్లో లోన్ తీసుకోవచ్చు. నీకు ఎంత కావాలంటే లోన్ ఇస్తాడు. ఏం యాప్ రా అది? స్లైస్ అని ఒక యాప్ ఉంది, దాంట్లో డబ్బులు తీసుకుని తర్వాత కట్టచ్చు. మరి ఆ డబ్బులు ఎలా కడుతున్నారా? మన దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా? ఆడు మనకి ఎంత టైం అని ఇస్తాడు రా. ఆ టైంలోపు రెండు కట్టు, అది కట్టి ఇది కట్టవచ్చు, రెండు ఒకేసారి బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అరే మాయా, బెట్టేద్దాం రా, మళ్ళీ రెట్టింపోతే అవతల బాగా ఫీజు కట్టి వచ్చి అవతల నీకు ఎంజాయ్ అయిపోద్ది. స్లైస్ లోను కట్టివచ్చు. ఎలా ఉంది ఐడియా? ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మామ మనం ఇంకా. రే మీకు బుర్ర పని చేయడం లేదా? వాడికి ఇప్పటికే స్మోకింగ్ బెట్టింగ్ డ్రింకింగ్ అన్నీ నేర్పించారు, బుర్రగానే పని చేయట్లేదా? మళ్ళీ లోన్ ఎందుకు? అరే నువ్వు ఆగరా రే, నువ్వేమైనా ఫీజు కడతావు వాడిది? ఆ లోన్ అప్పులు నువ్వు తీస్తావా? నీకెందుకు సైలెంట్ ఉండొచ్చుగా? వ్యర్థమైన అలవాట్లన్నీ నేర్పిస్తున్నారా వాడికి? అబ్బో వచ్చాడయ్యా, మనకే చెప్తున్నాడు. వీడు చేయడు, మనం చేయనీడు. చెప్పయ్యా ఇంకేంటి, ఇంకేమన్నా చెప్పయ్యి. ఒరే ఆడ చేత ఎక్కిండ్రా, వీడట్టే చెప్తాడు కానీ. అరే మాయా, ఆడు అలాగా అంటే నువ్వు చెయ్యి. నువ్వు అంతేనంటారా? మాయా మేము ఇప్పుడు దాకా చేసినాయి మీకు ఏమైనా తప్పు అనిపించినాయా? లేదురా. బెట్టింగ్ అన్నాం, డబ్బులు వచ్చినాయా? వచ్చింది కదరా. సిగరెట్ తాగితే స్ట్రెస్ పోయిందా? పోయిందిరా. మరి ఇది కూడా అలానే ఉంటుంది రా, మేము చెప్పిన తర్వాత అయితే అప్పుడు చూసుకో. బీర్ తాగా బాడీ వచ్చిందా? వచ్చిందిరా. ఇది అంతేరా, ఇది అన్నీ వస్తారా? ఇల్లేంటి లోన్ అంటున్నారు, బెట్టింగ్ అంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. వాళ్ళు కరెక్ట్గానే చెప్తున్నారు మామ, నువ్వు అర్థమే లేటు, నువ్వు వెయ్యి పర్లా, అది మంచి పనే. లోన్ తీసుకో, మంచిగా ఫీజు క్లియర్ అయిపోతే బెట్టింగ్ అయితే డబల్ వస్తాయి, ఫీజు కట్టేసుకోవచ్చు. నువ్వు వేసి ఇంకో మామ, యాప్ డౌన్లోడ్ అయిపోయింది. దీంట్లో నీ నెంబరు, నీ పేరు కొట్టు. వచ్చారా డబ్బులు? అరే ఆ డబ్బులు ఇచ్చారా? ఫీజు కట్టేస్తాను రా. రే ఇప్పుడు ఫీజు కట్టేస్తే తర్వాత మరి లోన్ ఎలా కడతావురా? అరే లోన్ తర్వాత ఫస్ట్ ఫీజు కట్టేస్తారా? డాడీకి అబద్ధం చెప్పి తీసుకున్నా కదరా డబ్బులు. నేను చెప్తే చేస్తావా? చెప్పురా. అయ్యే లోన్లో తీసుకున్న డబ్బులు బెట్టింగ్లో డబల్ అవుతాయి. లోన్ కట్టుకోవచ్చు, ఫీజు కట్టుకోవచ్చు, రెండు ఒకేసారి అయిపోతాయి. అరే డబ్బులు వస్తాయి అంటావా, పోతాయారా? నేను నేసం వచ్చినాయి కదరా, ఇవాళ వేయడానికి ఏమైందిరా? సరే చెయ్యరా. ఏ రంగో నీ చెప్తే ఈసారి. అరే 5,000 వచ్చినాయిరా. అదిరా చెప్పంగా మేము వస్తాయని. నీకు కూడా కలిసి వచ్చింది, ఇంకోసారి వేయరా. నీకు నచ్చిన నెంబర్ మీద వేసే. ఏయి నువ్వు, నీకెందుకు? అరే ఇదిగో ఈ నెంబర్ మీద వేస్తున్నారా? మొత్తం వేసేస్తున్నారా? సరే వేసారా. అరే మొత్తం డబ్బులన్నీ పోయినాయిరా. మమ్మల్ని అంటే వింటారు ఇప్పుడు, పోతే మేమేం చేయాలరా? అరే దేని మీద వేసావు అసలు నువ్వు? అరే మీరు చెప్పిన నెంబరే కదా నేను వేసింది. కథ చూడు అసలు దేని మీద. మేము చెప్పిన నెంబర్ అయితే ప్రతిసారి వచ్చాయి కదా డబ్బులు. నువ్వు సరిగ్గా చూడలేదేమోరా, చూడు ఒకసారి. మీరేం చెప్తే అదే కదరా చేశాను.
ఇప్పుడు నేను డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలరా? ఫీజు ఎక్కడి నుంచి కట్టాలరా? ఇప్పుడు అలా అడిగితే మమ్మల్ని ఏం చేయమంటారా? మేము కట్టాలి నీ ఫీజు. అరే మీరు చెప్పినే కదా నేర్పించాం, అందరం కలిసి డబ్బులు వేసుకొని కట్టేద్దాంరా. కానీ మేము చేసినప్పుడు డబ్బులు వచ్చాయి కదరా, నువ్వేసి నువ్వు పాంగొట్టుకుని మామని అంటావేంటి మళ్ళీ? అదేంట్రా, మీరే కదరా నాకు సిగరెట్ ముందు అన్న అలవాటు చేసింది, ఇది కూడా మీరే కదా నాకు నేర్పించింది. కలిసి కట్టేద్దాంరా, మీరే వదిలేస్తే ఎలారా? ఈడేంట్రా ఇప్పుడు మంతాల మీద వేద్దామని చూస్తున్నాడు. ఈడేంటి ఎలా మారిపోతున్నాడు? ఈడితో ఉండకూడదురా బాబు మనం అసలు. ఫోన్లే కదని ఫ్రెండ్ అని హెల్ప్ చేస్తే ఇంకా మా మీద అంటావేంటారు నువ్వు? డబ్బులు లేవేంటి, డబ్బులు తెప్పించాం కదరా, మళ్ళీ నువ్వు పాంగొట్టుకుని మమ్మల్ని అంటావేంటి? ఒరే ఈడితో వద్దు కానీ పదంలో ఈడితో వెళ్ళిపోతాం. ఉండకూడదురా బాబు, ఇడితో ఫ్రెండ్షిప్ చేయడం వేస్ట్. బాబు ఏంది అసలు? అరే నువ్వు మరి మమ్మల్ని అనుమానిస్తే మేము ఏం చేస్తాం? ఆగండ్రా, వెళ్ళిపోరా బాబు రే. అలా మధ్యలో వదిలేస్తారేంట్రా? ఏంట్రా ఇప్పటి వరకు మనతోనే ఉన్నాడు కదరా ఆడు, మధ్యలో ఏమైందిరా? ఒరే నీకు ఆడు కావాలితే ఆడుతూ ఉండు, మేము కావాలిస్తే మాతో వచ్చాయి. అలా విడిచిపెట్టడం ఇష్టం మంచిది కదరా అది. నీ ఇష్టం రా, వస్తే వచ్చే లేదంటే వాని. మరి అదేంట్రా? హలో, అరే బలరామయ్య, చెప్పండి. ఎరా నువ్వేమో ఇంత ప్రేయర్లో ఉంటావు, మీ తమ్ముడేంట్రా ఇలా కాలేజీకి వచ్చి అన్ని చెడ్డ అలవాట్లు, సిగరెట్ అంటున్నాడు, ఏమైందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమరా బాబు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు, మందు తాగుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు రా. ఆడు అలా చెయ్యడు, అమ్మాయి ఆడు. ఏమరా ఒకసారి చూసుకోండి, మరి మీరేం చెప్పండి, మీ డాడీ నువ్వు చిన్న చెప్తే వింటాడు కదా. అవునా? సరే చెప్తాను మరి డాడీకి. ఒకసారి చూడండి మరి. డాడీ నాన్న పెద్దోడా చెప్పు. ఏం చేస్తున్నావు డాడీ? నువ్వు ప్రార్థన చేసుకుంటున్నాను నాన్న. ప్రార్థన చేస్తున్నావా? ఆడు ఏం చేయడో తెలుసా నీకు? ఎవరు మనుషున్నాడా? చిన్నోడే. ఏమైంది? నువ్వే మొత్తం గారం పెట్టి నాశనం చేసావు. అయ్యో ఏం లేదు నాన్న, కాలేజ్ ఫీజు కట్టుకోవడానికి అడిగితే డబ్బులు వేసాను. బాగా గారం పెట్టావు నువ్వే. అయ్యో బుక్స్ మళ్ళీ రెండోసారి అడిగితే బుక్స్ కొనుక్కోవడానికి అని అడిగితే డబ్బులు వేసాను నాన్న. ఏమైంది? వాడు మొత్తం పాడైపోయి డాడీ. ఏం మనుషున్నాడా? చిన్నోడే, నీ వల్లే. అయ్యో ఇప్పుడు ఎలాగా? అని కేక అర్జెంట్గా ఫోన్ చేయి. సరేలే తానే వస్తాడు, మనం తమ్ముడు గురించి ప్రార్థన చేద్దాం నాన్న. సరే డాడీ. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? నెలాఖరికి వస్తే లోన్ కట్టాలి, ఫ్రెండ్స్ చూస్తే వదిలిపెట్టారు, డాడీ దగ్గర అబద్ధమైన డబ్బులు తీసుకున్నాను, ఫీజు కట్టాలి, వ్యసనాలు పాపాలు అన్నీ అలవాటు చేసుకున్నాను, చివరికి ఒంటరివాడిని అయిపోయాను. ఏం చేయాలి ఇప్పుడు? నా డాడీ ఏమో ఎప్పుడో చెప్పారు, చెడు సావాసాలు చెడు అలవాటు చేసుకోవద్దు. ఏది చెప్పొద్దన్నారో అదే చేశాను, ఒంటరివాడిని అయిపోయాను. అభి అభి చెప్పు ప్రవీణ్. చూసావా అభి, మనతో ఉన్న స్నేహితులే మనల్ని విడిచిపెట్టారు, మనల్ని మోసం చేశారు, కానీ మన దేవుడు మాత్రం ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టాడు. చూసావా, నేను చెప్పాను స్మోకింగ్, డ్రింకింగ్, బెట్టింగ్, ఆ లోన్ తీసుకోవడం, అటువంటి ఎడిక్షన్కి ఎడిక్ట్ అవ్వకుండా నేను చెప్పాను. పదే 10 సార్లు చెప్పినా నువ్వు ఏ మాత్రం వినలేదు. సరే అయిపోయింది. ఇప్పటి వరకైనా చేసింది వదిలిపెట్టి నువ్వు చేసిన పాపముల నిమిత్తం, నువ్వు చేసిన తప్పుల నిమిత్తం దేవుడి దగ్గర మొరపెట్టు. మన దేవుడు క్షమించగల దేవుడు. ఎంతటి పాపినైనా, ఎంతటి ఘోర పాపినైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఆయన దగ్గర మొరపెట్టు నువ్వు. దేవా నేను ఘోర పాపిని, దేవా నన్ను క్షమించండి అని మొరపెట్టి దేవుని దగ్గర. ఆపరా నాయన, నువ్వు ఇలా అంటావా? మా నాన్న కూడా అలానే అంటాడు. బైబిల్ది చదువు, వాక్యం చూడు, దేవుని స్తుతించని. ఏమన్నా ఆ దేవుళ్ళు అంత గొప్పగా ప్రార్థిస్తే ఏమొచ్చింది? ఆ దేవుడిని ప్రార్థిస్తాలా? ఆ దేవుడికి ఎందుకు అంత ప్రాధాన్యత? వేరే దేవుడిని ప్రార్థించకూడదా? వేరే దేవుడిని పూజించకూడదా? ఆ దేవుళ్ళు ఏమన్నా అంత గొప్ప, అంత ప్రాధాన్యత ఏమన్నా ఆ దేవుళ్ళు? మన దేవుడిలో చాలా ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో చెప్పనా? చెప్పు. మన పూర్వీకులైనటువంటి ఋషులు ఒక శ్లోకం పలికారు. ఆ శ్లోకం ఏమిటనగా, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమతంగమయ. దీనికి అర్థం ఏంటో చెప్పనా? అసత్యము నుండి సత్యములోకి, అంధకారము నుండి వెలుగులోనికి, నరకము నుండి పరలోకంలోనికి ఎలా వెళ్ళాలి అని ఋషులు ఎంతో అధ్యయనం చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. అంటే ఆ ఋషులు కూడా అర్థం అవ్వట్లేదు అసలు ఏ దేవుడు శాంతి కలగజేస్తాడు. ఓం శాంతి అని చివరిలో శ్లోకంలో ఉంటుంది. అసలు శాంతి ఎవరు కలగజేస్తారు? వీటన్నిటి నుండి, మా బాధల నుండి అసలు సత్యము ఎవరు నడిపిస్తారు, మనకి మోక్షం కలగజేసేది ఎవరు అని చాలా ధ్యానం చేస్తున్నారు. కానీ వారు ఎవ్వరికీ తెలియలేదు. కానీ ఒక్కరు మాత్రమే ఎవరు తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వల్లే మోక్షం మనకుంటుంది. ఆయన దగ్గర నిజముగా మొరపెడితే ఆయన క్షమించడానికి ఎంతో సిద్ధంగా ఉన్నాడు అవి. సో నా మాటలు నమ్ము. నా జీవితంలో చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపములన్నీ ప్రతీది విడిచిపెట్టు. స్మోకింగా, డ్రింకింగా, బెట్టింగా, లోనా, ప్రతీది విడిచిపెట్టు. ఆయనకు తెలుసు. ఆయన కుమారులమైన మనం ఏం చేస్తున్నామో ఆయనకు తెలుసు. సో ప్రతీది చూస్తున్నాడు. ఇప్పటికైనా ఆయన దగ్గర ఒప్పుకో, క్షమాపణ కోరుకో. సరే ప్రవీణ్. సరే. స్తుతి ప్రభువా. యేసయ్యా, ఎన్నో పాపాలు చేసి ఉన్నాను ప్రభువా.
ఈ ఘోర పాపిని క్షమించు ప్రభువా. అయ్యా నాయనా యేసయ్యా, నేను చేసిన తప్పులు ప్రతి ఒక్కటి నీ సన్నిధిలో నాయన నీ పాదాల చెంతని చేర్చుకున్న ప్రభువా యేసయ్యా. నేను చేసిన ప్రతి పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్నాను ప్రభువా యేసయ్యా. విరిగి నలుగు హృదయంతో ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా నాయన నా పాపాన్ని నాయన క్షమించు ప్రభువా. నీ సన్నిధిలో వాడుకొని అనేక ఆత్మలు వెలిగించుకో ప్రభువా యేసయ్యా. ఈ పాపిని క్షమించమని అడుగుతున్నాను ప్రభువా. నీ పాపి ప్రార్థన నీ సన్నిధిలో చేసుకొని అడుగుతూ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. టైంలో నా కుమారుడు ఎంతో తప్పిపోయి చెడు వ్యసనాలతో చెడు స్నేహం చేస్తూ నా కుమారుడు ఆ లోకంలో కొట్టుమిట్లాడిపోతున్నాడు. తండ్రి నా కుమారుని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి నా కుమారుని నాకు దయచేయండి ప్రభువా. తండ్రి నీ సన్నిధిలో ఒప్పుకుంటాడు ప్రభువా. తండ్రి నా కుమారుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏంటి ఇలా అయిపోయావు? డాడీ చెప్పను. ఏంటి నాన్న తమ్ముడు నాన్న డాడీ ఏం చేయాలి నీకు? అది నాన్న ఈ మన తమ్ముడే. మన తమ్ముడు ఏంటి? నీకు మన పరువంది ఏమైంది? డాడీ డాడీ నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి నాన్న చెప్పు. నేను మీకు చెప్పాను కదా డాడీ, అదే అదేలే నాన్న, నువ్వు చెప్పు ఏమైంది? నువ్వు నేను అడిగినట్టు దూరంగా కాలేజీలో చదువుకోవడానికి పంపించావు డాడీ. అవునన్నా. నేను నీ మాట వినకుండా ఎన్నో పాపాలు ఎన్నో తప్పుడు అలవాట్లు నేర్చుకున్నాను డాడీ. డాడీ అని చెప్తాను. నన్ను మన తమ్ముడే కదా నాన్న. లేదు డాడీ, మీరే కారం పెట్టి నాశనం చేశారు. తన ఎంతటి తనే వచ్చి నేను చేసిన పాపం క్షమించు అని ఒప్పుకొని వచ్చాను నాన్న. క్షమిద్దాను. మాట చెబుతాట్లేదు, నా మాట వినండి. నువ్వు నా మాట వినాలి నాన్న. తండ్రిగా నువ్వు నా మాట వినాలి. నేను నీ తండ్రిగా నువ్వు నా మాట వినాలి. ఈ ఒక్కసారికి తమ్ముడికి క్షమిద్దాం. తమ్ముడు తన పాపాలు ఒప్పుకొని తనంతా తానే వచ్చి నాన్న నేను తప్పు చేశాను నాన్న నా ముందు నుంచి ఉన్నాడు చూసావా, అది చాలు నాన్న, నాకు అది చాలు. సరే డాడీ, ఈ మాట కాదండి. ఈ ఒక్కసారికి తమ్ముడికి క్షమిద్దాం నాన్న. మన దేవుడు ఎవరో తెలుసా? క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. కాబట్టి మీరిద్దరు కూడా మీ జీవితాలు పరిశుద్ధపరచుకోండి. ఈ లోకానుసారమైన ప్రేమలు, ఈ లోకానుసారమైన అలవాట్లు ఏవి నిజమైన సంతోషాన్ని ఇవ్వవు. కేవలం దేవుని ప్రేమ మాత్రమే మీకు నిజమైన సంతోషం ఇస్తుంది. కాబట్టి మీరిద్దరు కూడా పాపం నుంచి విడుదల పొంది దేవుని నమ్ముకొని దేవుని ఆనుకొని ఉండాలని నేను మీకు ఈ మాటలు నేను చెప్తున్నాను. సరే డాడీ. దేవుని స్తోత్రం. అర్థమైంది కదా ఈ స్కిట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఒక యవనస్తుడు ఒక పర్సన్ ఎలా అయితే తన యవన కాలంలో ఎలా అయితే తప్పిపోతాడు, దేవుడి మార్గం ఎలా అయితే తప్పిపోతాడు అనే ఉద్దేశం గురించి చేయబడింది అనమాట. చూశారు కదా అందరూ. ఒక స్టూడెంట్ ఎలా అయితే సిగరెట్కి, మందుకి, బెట్టింగ్కి అలాంటి అన్నీ ఎడిక్ట్ అయిపోయాడు, అలాగే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ ఎలా అయితే ఆ మిగిలిన ఉన్న ఫ్రెండ్స్ అందరి కొరకు ప్రార్థన చేసి ఆ ఒక్క పర్సన్ని ఎలా అయితే దేవుళ్ళలోకి నడిపించాడో, ఒక నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే ఏదో కొత్త బట్టలు కొనుక్కోవడం, ఏదో కొత్తగా అన్నీ మన కొరకు ఎంజాయ్ చేయడం కాకుండా దేవుళ్ళలోకి ఒక నశించిపోయే ఒక ఆత్మని దేవుళ్ళలోకి నడిపించడం, అది ఒక నిజమైన క్రిస్మస్.